నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పరిసరాల పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశం. ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు. విశాఖ పరీక్షా కేంద్రాల్లో పగడ్బందీగా ఏర్పాటు చేశామని వెల్లడించిన విద్యాశాఖ మంత్రి ప్రేమ్ కుమార్. పెందుర్తి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని పరిసరాలు శుభ్రం చేసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే పంచకర్ల. స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ మోసంపై కేంద్ర బీజేపీ సర్కార్పై మండిపడిన సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. ఉక్కుకు కేంద్రం ప్రకటించిన నిధులు అప్పులు తీర్చడానికే సరిపోవని విమర్శ. ఇప్పుడు వివరాలు చూద్దాం. అక్టోబర్ 2వ తేదీ తర్వాత ఏ ఊరికి వస్తానో ఎలా వస్తానో చెప్పను. పరిసరాలు శుభ్రంగా లేకపోతే మాత్రం సంబంధిత అధికారులపై చర్యలు తప్పవంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం ఈ సందర్భంగా మాట్లాడారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యం అంటూ అక్టోబర్ 2వ తేదీ నాటికి ఎక్కడ చెత్త లేకుండా చేయాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. 2027 నాటికి మురుగునీరు శుద్ధి చేసి వ్యవసాయానికి ఇతర అవసరాలకు ఉపయోగిస్తామన్నారు. 41 ఏళ్లుగా అసెంబ్లీకి వెళ్తున్న ఇది అరుదైన గౌరవం అన్నారు. 9 ఏళ్లు ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పుడు రెండోసారి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా అడుగులు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మోయలేని భారం నా మీద ఉంది, మీరంతా అండగా నిలబడితే దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెడతా అంటూ ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రసంగించారు. ఎవరైనా సరే హక్కులు అడిగేవాళ్ళు బాధ్యత కూడా ఉండాలి. మీరు ఎవరైతే ఈరోజు బ్రహ్మాండంగా పనిచేశారో స్వచ్ఛాంధ్రప్రదేశ్లో వాళ్ళు మైక్ అడగలేదు, వాళ్ళకి ఎత్తుక్కుంటూ మేము అవార్డులు ఇచ్చాం. ఆ పరిస్థితి అందరికీ రావాలి, సమస్యలు పరిష్కారం చేయాలి, నేను చేస్తాను. కానీ కొంతమంది ఆ కుర్రాడు ఉన్నాడు, బాగా యాక్టివ్గా ఉన్నాడు, ఆయనకు మైక్ కావాలి. అంటే ఒక విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మునుపు ఎవరైనా సరే ముఖ్యమంత్రి వచ్చాడా ఈ మరి మీటింగ్ పెట్టాడా? జరిగాయి ఆ మీటింగ్లో? ఎప్పుడన్నా మైక్ ఇచ్చారా? ఎప్పుడన్నా తణుకే కాదు ఎక్కడికైనా వచ్చాడా? వస్తే నేరుగా పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు, విమానంలో వస్తే చెట్లను నరుక్కుంటా వచ్చేవాళ్ళు, ఎవరికి మైక్ ఇచ్చేవాళ్ళు కాదు. మీరెక్కడో కూర్చుంటే వాళ్ళు ఎక్కడో కూర్చునేవాళ్ళు, ఆకాశంలో ఉండేవాళ్ళు. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలు ఏమి చెప్పినా విని పరిపాలనలో సంస్కరణలు తేవాలని ఏకైక ధ్యేయంతోనే ఈరోజు నేను మీ ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంత మునిపి అడిగారు కొన్ని విషయాలు. మీరు కూడా ఆర్థిక పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో ఎట్టున్నాయంటే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, దానికి వడ్డీ కట్టాలి, అప్పు తీర్చాలి, సంపాదించాలి, మీ కష్టాలు తీర్చాలి. ఈరోజు అందుకే నేను చెప్పాను, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన, ఈ 3 ద్వారా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని చేశాం. ఈరోజు మీరందరూ ఉన్నారు. నేను 4వసారి ముఖ్యమంత్రి. 4వసారి ఎప్పుడు కూడా నాకు ఇన్ని ఇబ్బందులు కనపడలేదు. నాకే వెసులుబాటు దారి కనపడడం లేదు. అంటే అంత రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపే ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉందామని, పూర్తిగా స్వస్తి పలుకుదామని, స్వచ్ఛ విశాఖ సాధనకు అందరం కలిసికట్టుగా నడుద్దామని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశాల మేరకు ప్రతి 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలకు శనివారం ఉదయం స్థానిక ఆర్కేబీ సమీపంలో కాళీమాత ఆలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ వంటి మహమ్మారి రావడానికి ప్లాస్టిక్ ప్రధాన కారణంగా నిలుస్తోందని, ప్రజలంతా స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలన్నారు. అవసరం ఉన్న చోట ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను వాడాలని సూచించారు. అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా ప్రత్యేక అధికారి కాటమనేని భాస్కర్ భాగస్వామ్యమై అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు గుడ్డ సంచుల వినియోగ ఆవశ్యకతలను తెలిపి వారికి వాటిని అందజేశారు. మేయర్, కలెక్టర్లతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో 100 అడుగుల వస్త్రంతో తయారు చేసిన బ్యానర్ చేతపట్టి మహిళలు, యువత ముందుకు సాగారు. ప్లాస్టిక్ వద్దు, గుడ్డ సంచుల ముద్దు అని నినాదించారు. ఈ కార్యక్రమంలో అందరి చేత ప్రత్యేక అధికారి కాటమనేని భాస్కర్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర ప్రభుత్వము గైడ్లైన్స్తో మనము ప్రతి మంత్ కూడా ఒక కార్యక్రమము ప్రతి 3వ శనివారము చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్లాస్టిక్ని సమూలంగా నివారించడము, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడము ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. మీ అందరికీ తెలుసు, ప్లాస్టిక్ వల్ల మనకి ఎన్నో అనర్థాలు వస్తున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా మనము ఈ క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, ఈ కప్స్ అంటే మనము గోధుమలతో తయారు చేసిన దాంతో తయారు చేసిన కప్స్ కానీ, అలాగే చెరుకు పిప్పుతో తయారు చేసిన కప్స్ కానీ మనము యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. మనము ఏదైతే స్విగ్గీ, జొమాటోలో మనం ఆర్డర్ చేస్తామో ఫుడ్, వాళ్ళు ప్లాస్టిక్ కవర్స్తో ఇస్తారు. అది ఆ వేడి వల్ల అది కరిగి మనం కూడా ఆ ఫుడ్ని మనం తినటం వల్ల చాలా అనేకమైన క్యాన్సర్స్ ఇప్పుడు రావడం జరుగుతుంది. మన విశాఖపట్నం జిల్లా ఆర్కే బీచ్లో అవేర్నెస్ కార్యక్రమం మనం చేపడుతున్నాము. దీని ద్వారా మనము సింగిల్ యూస్ ప్లాస్టిక్ని పూర్తిగా అరకట్టాలి, రీయూజబుల్ ఐటమ్స్ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజలందరికీ సింగిల్ యూస్ ప్లాస్టిక్ యొక్క ఇబ్బందుల గురించి, దాని యొక్క ప్రాబ్లమ్స్ గురించి, రీయూజబుల్ వాడడం వల్ల ఎంత బెనిఫిట్స్ వస్తుందనే గురించి మనము వివరించడం జరిగింది. దీంతో పాటు ఒక చిన్న స్టాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఎటువంటి రీయూజబుల్స్ వాళ్ళు వాడవచ్చని. మన విశాఖ జిల్లాలో జనవరి 1వ నెల నుంచి సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. వీ హ్యావ్ నాట్ బీన్ స్టిల్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ ఇంప్లిమెంటేషన్ బికాస్ ప్రజల మధ్యలో అవగాహన చేరాలనే ఉద్దేశంతో మనము ఇంప్లిమెంటేషన్ని కొంత స్లోగా తీసుకువెళ్తున్నాము. జూన్ 1 నుంచి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022 బేసిస్ మీద ఫైన్స్ అన్నీ కూడా వేయడం జరుగుతుంది. సో ఇప్పటి నుంచే సప్లయర్స్, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరర్స్, వెండర్స్, స్ట్రీట్ వెండర్స్ అండ్ హుమ్సోవర్ ఇస్ యూజింగ్, వాళ్ళందరూ కూడా ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని మానేసి పూర్తిగా రీయూజబుల్ వెళ్ళాలని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతున్నాను. ప్రజలందరూ కూడా ఇంటి వద్దకే తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త అని 3గా విడగొట్టి వాళ్ళు డోర్ టు డోర్ కలెక్షన్లో మన మున్సిపల్ సిబ్బంది వాళ్ళకి అప్పగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్లాస్టిక్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా విశాఖ, అనకాపల్లి జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగా ఉండటం వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కాలుష్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రజలందరూ ప్లాస్టిక్కు పూర్తిగా నిర్మూలించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి జోనల్ కమిషనర్ హైమావతి, ఎంఆర్ఓ ఆనంద్ కుమార్, ఎంపీడీఓ, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు ఐతి సింహాచలం, కోరుపోలు రామనాయుడు, బైలపూడి హరగోపాల్, గొల్లె అప్పారావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్లో భాగంగా జనవరి నుంచి నెలకి ఒక కార్యక్రమం తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం మీడియా మిత్రులకు తెలుసు. ఈ రాష్ట్రాన్ని పారిశుద్ధ్యంగా ఉంచడం కోసం అనేక కార్యక్రమాలు తీసుకుని ఈ రాష్ట్రాన్ని పొల్యూషన్ లేని రాష్ట్రంగా, పారిశుద్ధ్యం మెరుగుపడే రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పంతో
దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన పిలుపుకు చాలా ఘనంగా స్పందించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమం. ఎక్కడికి వెళ్ళినా నిన్న మీటింగ్లో కూడా జనసేన ఆవిర్భావ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడ మీటింగ్లో జరిగిన తర్వాత రేపొద్దున ఇక్కడ పడిన ఏ వస్తువైనా కూడా జనసేన కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలతోనే క్లీన్ చేయిస్తా నేనే ఉంది అని చెప్పి మీటింగ్ స్టార్టింగ్లోనే చెప్పడం కూడా జరిగింది. అంటే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ పారిశుధ్యం మీద తీసుకుంటున్న కార్యక్రమాలు. మరి జనవరిలో అయితే పర్యావరణాన్ని రక్షించడం కోసం పరిశుభ్రంగా ఉంచడం కోసం కార్యక్రమం చేశాం. ఫిబ్రవరిలో నూతన సంవత్సరంలో పరిసరాలను శుభ్రం చేయొచ్చు, చెట్లను కత్తిరించుట, రోడ్లు పక్కన ఉన్న చెట్లు కానీ పార్కుల్లో ఉన్న చెట్లను కానీ కత్తిరించే కార్యక్రమాలన్నీ చేశాం. విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం రైతు బజార్లో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పెతకంశెట్టి గణబాబు ప్రారంభించారు. ముందుగా రైతు బజార్లో మొక్కలు నాటారు. అనంతరం రైతు బజార్ను చీపురు పట్టి అధికారులతో కలిసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు సిబ్బంది పరిసరాలను శుభ్రం చేసి ప్లాస్టిక్ వాడితే జరిగే ఉపద్రవాలపై ప్రజలు అవగాహన కల్పించాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రతి పౌరుడు వాడకుండా చూసుకోవాలని, తద్వారా జీవకోటికి ప్రాణరక్షణ కల్పించాలన్నారు. ప్లాస్టిక్ కవర్లలో వేడివేడి పదార్థాలను ప్రజలు వాడుతున్నారని, అందువలన క్యాన్సర్ వస్తుందని గ్రహించాలన్నారు. ప్లాస్టిక్ వాడకం పట్ల ప్రజల్లో అవగాహన వచ్చినప్పుడే పూర్తిగా అరికట్టొచ్చని తెలిపారు. ప్రభుత్వాలు చేసేటువంటి అంటే పరిపాలనలో భాగంగా ఎక్కడైనా ఒక చెట్టు నాటడం ఎంత ముఖ్యమో, చెట్లు పెంచడం ఎంత ముఖ్యమో, ఉన్న చెట్లు తీసేసిన కఠినమైనటువంటి చట్టాలు వచ్చాయి. ఒక మొక్క గాని ఒక చెట్టు గాని తొలగిస్తే మరలా దానికి స్థానంలో మళ్ళీ 5-6 గాని మళ్ళీ పెంచాలనే ఉద్దేశంతో నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి అనేక చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా మనకుండే ఆ గ్రీనరీ, మనకు హుదూద్ చూశారు, హుదూద్ ముందు హుదూద్ తర్వాత అనే విధంగా విశాఖపట్నంలో అయితే మొత్తం అన్ని చెట్లు పడిపోయి అన్ని ఎండిపోయినాయి. ఆ టైంలో మళ్ళీ మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు భాగస్వామి అయినట్టు గనక విశాఖ ప్రజలందరూ కూడా భాగస్వామి అయితే గ్రీనరీ సాధ్యం. ప్రతి ఒక్కరికి ఒకసారిగా అనిపించింది. వెంటనే కూడా ఒక 2-3 నెలల్లోనే మళ్ళా గ్రీన్ విశాఖ కనపడింది మనందరికి. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ప్యాకేజీ పేరుతో కార్మికులను మోసం చేసిందని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. కూర్మన్నపాలెంలోని ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ శిబిరంలో కార్మికులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఆయన శనివారం డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ నిధులు స్టీల్ ప్లాంట్ అప్పులు తీర్చడానికే సరిపోతుందన్నారు. ఉద్యోగులు కార్మికుల జీతాల కోసం, ప్లాంట్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి నిధులు తీసుకురాలేదన్నారు. నిజంగా ప్లాంట్ను కాపాడాలనుకుంటే ఉద్యోగుల తొలగింపుపై కూటమి నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాబోయే కొద్ది రోజుల్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ చేతుల్లో పట్టడానికే కావాలని స్టీల్ ప్లాంట్ గనులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఏదైతే ఉందో 11,000కు పైబడి ప్యాకేజీ, అది మోసపూరితమైన ప్యాకేజీ అని చెప్పేసి స్పష్టంగా రుజువైంది. ఆ ప్యాకేజీ ప్రకటించినప్పుడు చాలామందిని ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేయడానికి, రక్షించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం ఆ ప్యాకేజీ ప్రకటించిందేమో అని చెప్పేసి అనుకున్నాం. చాలామంది ఆ రకంగా నమ్మారు కూడా. చంద్రబాబు గారు అయితే కేంద్ర ప్రభుత్వం చాలా గొప్ప ప్రకటన చేసిందని చెప్పారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఈ ప్యాకేజీ వాస్తవంగా ప్లాంట్ను రక్షించడానికి, కార్మికులకి మేలు చేయడానికి కాదు, బ్యాంకులు అప్పులు చెల్లించడం కోసం ఇచ్చినట్టుగా కనపడుతుంది. అంటే తాను ఇచ్చిన డబ్బుని మళ్ళీ తన జేబులోనే వేసుకోవడానికి ఇచ్చినట్టు తప్ప ప్లాంట్ కోసం ఇచ్చినట్టు కనపడట్లేదు. వాస్తవంగా ఈ ప్లాంట్ని రక్షించి అభివృద్ధి చేయాలంటే మొదటి చేయాల్సిన పని ఈ ప్లాంట్ని సెయిల్లో కలపడం. ఇప్పటి వరకు దాని మీద ఏమీ ప్రకటన చేయలేదు. రెండవది, దీనికి సొంత గని ఇవ్వడం. ఆ గని గురించి ఇప్పటి వరకు ఏ నిర్ణయము తీసుకోలేదు. మూడవది, గతంలో పార్లమెంట్లో మేము దీన్ని ప్రైవేటీకరిస్తామని ఒక ప్రకటన చేశారు.
ఆ ప్రకటనను ఉపసంహరించుకుంటామని చెప్పేసి ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇవేమి చేయకుండా ఒక ప్యాకేజ్ అంటే అది అప్పుడు మేము నమ్మలేదు, ఇప్పుడు దానికోసం కాదని చెప్పేసి అర్థమవుతుంది. ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాగరమల్ల, బ్లూ ఎకానమీ, కోస్టల్ రెగ్యులర్, జోన్ టూరిజం తదితర ప్రాజెక్టులు అమలు చేస్తున్నాయని సిఐటియు జాతీయ అధ్యక్షులు ఎన్ కనకారావు తెలిపారు. బీచ్ రోడ్ వైఎంసీఏ సమీపంలో మత్స్యకారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పై ప్రాజెక్టులు అమలు కారణంగా తీర ప్రాంతంలో నివసిస్తున్న సాంప్రదాయ మత్స్యకారులు అనేక రకాల పీడన దోపిడీకి గురై క్రమంగా జీవనోపాధి కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారు అలాంటి అన్యాయానికి గురి కాకుండా మత్స్యకార గ్రామాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు, వాలంటీర్లకు వర్క్షాపులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. In view of the liberalization, privatization and globalization, ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల దృష్టిలో పెట్టి ముఖ్యంగా బ్లూ ఎకానమీ పేరిట, సాగరమాల పేరిట, అదే సిఆర్జెడ్, ఎస్ఆర్జెడ్ అని పేరిట ఇక్కడ ప్రకృతి మీద బ్రతికే జాతుల మీద దాడి చేస్తున్నారు. అదేవిధంగా ట్రెడిషనల్ ఫిషర్స్, కేవలం సముద్రం మీద బతికే జాతి మీద ఈ ప్రాజెక్టులు అన్నిటి పేరు మీద వాళ్ళని ఏంటంటే రిహాబిలేషన్ అనేది ప్రాపర్గా లేకుండా వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా వెకేట్ చేస్తున్నారు. దాని రిజల్ట్ ఏంటంటే వీళ్ళేంటంటే ఉపాధి కోల్పోయి ప్రధానంగా ఎలాగోలాగా బతకాలి. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఈ పెడ్లర్స్ ఏంటంటే హ్యూమన్ ట్రాకింగ్ పెడ్లర్స్ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఉమెన్ మీద కాన్సన్ట్రేట్ చేసి అనేక దేశాలను పంపించడానికి, విత్ ఇన్ అవర్ కంట్రీ కూడా పంపించడానికి ఇంటర్నల్ మైగ్రేషన్, ఎక్స్టర్నల్ మైగ్రేషన్గా ట్రై చేసి వాళ్ళంటే ఇల్లీగల్ మీన్స్లో తీసుకెళ్ళిపోతున్నారు. ఈ ఒక సిఎఫ్టిఐ ఇచ్చిన మనకి 100 గ్రామాలు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చామండి. మత్స్యకారు మహిళలకి 100 గ్రామాలు మేము సర్వే చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చామండి. ఈ 100 గ్రామాల్లోని కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఈస్ట్ గోదావరిలో కూడా మేము చాలా ఈ అవగాహన అనేది వీళ్ళు కల్పించామండి. ఎందుకంటే మత్స్యకారులకి జీవనోపాధి తక్కువైపోయిందండి. చేప ఉత్పత్తి తక్కువైపోవడం వల్ల మైగ్రేషన్కి వలసకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడిందండి ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు సముద్రంలోని వెళ్తే చేపలు దొరకటం లేదు. మీకు తెలిసిన విషయమే, పొల్యూషన్ ఎక్కువైపోయిందండి. జిల్లా పరిషత్ స్థాయి కమిటీ సమావేశం చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన శనివారం జరిగింది. 1 నుండి 7 స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ, దేవరాపల్లి జడ్పీటీసీ సభ్యుడు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దిశ చాలా స్కీములు కలవని వాటిని వినియోగించుకోవాల్సిందిగా సభ్యులను కోరారు. సామాజిక పింఛన్లు మంజూరులో వితంతు పింఛన్లు మంజూరుకు తీవ్ర జాప్యం జరుగుతుందని సభ్యులు కోరగా, డిఆర్డీఏ సమాధానం చెబుతూ ప్రభుత్వానికి వితంతు పింఛన్లు మంజూరుకు తీవ్ర జాప్యం జరుగుతుందని సభ్యులు కోరగా, డిఆర్డీఏ సమాధానం చెబుతూ ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగిందని, మంజూరు అయిన వెంటనే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పారు. హౌసింగ్ శాఖ అధికారులు మాట్లాడుతూ, ప్రస్తుతం సర్వేలు జరుగుతున్నవని, సర్వే పూర్తయిన వెంటనే లబ్ధిదారులను గుర్తించగలమని తెలిపారు. కేజీహెచ్లో పోస్టుమార్టం చాలా జాప్యం జరుగుతుందని చైర్పర్సన్ కేజీహెచ్ అధికారులకు అడుగడుగునా ప్రతిగా పోస్టుమార్టం చేయాలంటే పోలీస్ శాఖ పంచనా చేయాలని, తదుపరి మాత్రమే పోస్టుమార్టం చేయగలమని, పంచనామా ఆలస్యం అవటం వలన పోస్టుమార్టంలో జాప్యం జరుగుతుందని తెలిపారు. గిరిజన ప్రాంత ప్రజల కోసం కేజీహెచ్లో ప్రత్యేకంగా వెయిటింగ్ హాల్ నిర్మించడం జరిగిందని, అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ పి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 17 నుండి ప్రారంభమై ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా డిఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 10th పరీక్షలు టైం టేబుల్ ప్రకారం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు కొనసాగుతాయని తెలిపారు. అంతేకాక ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఓపెన్ స్కూల్ పరీక్షలు ఈ నెల 17 నుండి 28 వరకు జరుగుతాయని తెలిపారు. ఈ ఏడాది విశాఖ జిల్లా నుండి 29,927 మంది విద్యార్థులు 10th పరీక్షలకు హాజరవుతున్నారన్నారు.
వీరిలో 26,523 మంది విద్యార్థులు రెగ్యులర్ విద్యార్థులు మరియు 1,404 మంది విద్యార్థులు ప్రైవేట్ అభ్యర్థులుగా పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. మరో 2,124 మంది విద్యార్థులు వొకేషనల్ ట్రేడ్ రాస్తారని తెలిపారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 15,094 మంది హాజరవుతారని పేర్కొన్నారు. పరీక్షలకు హాజరవుతున్న 265 వికలాంగుల విద్యార్థుల సౌలభ్యం కోసం గ్రౌండ్ ఫ్లోర్లో పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 134 సాధన కేంద్రాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం ఎస్ఎస్సి 2025 పరీక్షల షెడ్యూల్ మనకు 17/3/2025 నుంచి 31/3/2025 వరకు లేదా 1/4/2025 వరకు జరిగింది. అది ఉదయం 9:30 నుంచి 12:45 వరకు కూడా కొనసాగుతుంటుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్ ఎగ్జామినేషన్స్ కూడా జరుగుతాయి. అది 9:30 నుంచి మనకు 12:30 వరకు జరుగుతుంది. అది 3 గంటలండి, 3:15 గంటలు. మీకు 31/3/14 ఎందుకన్నామంటే రంజాన్ 30 అయితే 31 జరుగుద్ది, 31 రంజాన్ అయితే 1/4 జరుగుద్ది అనేసి స్పష్టంగా అందరికి తెలియజేయడం జరిగిందండి. ఆ విధంగా అందరికీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో 29,927 మంది విద్యార్థులు ఈ సంవత్సరం ఎస్ఎస్సి పరీక్షలకి హాజరవుతున్నారు. అందులో 28,523 మంది రెగ్యులర్ విద్యార్థులు. మనకు ఓపెన్ స్కూల్ కి సంబంధించినంత వరకు కూడా 938 విద్యార్థులు మనకు ఇక్కడికి హాజరవుతున్నారు. ఈ సంవత్సరం కొత్తగా ఏంటంటే 134 సెంటర్లతో పాటు సెంట్రల్ జైలు ఒకటి ఉందండి. ఈ 134 సెంటర్లలో కూడా ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి రెగ్యులర్ ఎగ్జామ్స్ ఒకే స్కూల్లో జరుగుతుంది. విశాఖ సాగర తీరాన వైజాగ్ ఆటో ఎక్స్పో ప్రారంభమైంది. సిబిఎస్ఈ టెక్నాలజీ గ్రూప్ చైర్పర్సన్ ఓ నరేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. బీచ్ రోడ్లో గల సిఎంఆర్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా పార్కింగ్ స్థలంలో 2 రోజుల పాటు జరగనున్న ఈ ఎక్స్పోను ప్రారంభించి కొత్తగా కొలువుదీరిన పలు బ్రాండ్ల కార్లు, బైక్ల స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రేస్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ గత 10 ఏళ్లుగా విశాఖపట్నంలో ఈ ఆటో ఎక్స్పోను సీజనల్గా నిర్వహించడం అభినందనీయమన్నారు. ముంబై, ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు వంటి మహానగరాల్లో జరిగే ఈ ఆటో ఎక్స్పోలకు విశాఖ పరిచయం చేసిన రేస్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ సొంత కారు కళ నిజం చేసుకోవాలని అనుకునే వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ఆర్థిక సంవత్సరపు ఆఫర్లలో భాగంగా అన్ని బైకులు, కార్లు కంపెనీలు తప్ప ఉత్పత్తులను ఈ ఎక్స్పోలో ఉంచడం మూలంగా ఒకే చోట అన్ని కంపెనీల ఉత్పత్తులు, వారు ఇచ్చే స్పెషల్ ఆఫర్స్ తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. మనకు నచ్చిన బడ్జెట్లో ఏ వాహనం వస్తుందో తెలుసుకుని కొనుగోలు చేయడానికి వీలుగా ఉంటుందని తెలిపారు. రేస్ ఈవెంట్ మేనేజర్ దాడి రవికుమార్ మాట్లాడుతూ ఎక్స్పో వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏపీ టూరిజం ఫోరం అధ్యక్షుడు కన్నెగంటి విజయమోహన్, పలు ఆటోమొబైల్ కంపెనీల జీఎంలు, సీఈఓలు పాల్గొన్నారు. మన రామకృష్ణ బీచ్లో ఢిల్లీ, బాంబేలో ఇంతకుముందు ఆటో ఎక్స్పోస్ అని నిల్వనండి. ఆ రేంజ్లో కాకపోయినా విశాఖపట్నానికి కంటిన్యూస్గా టు ప్రమోట్ దట్ రేంజ్ ఆఫ్ ఆటో ఎక్స్పోస్ మన రేస్ రవి గారు అండ్ హిస్ టీమ్ హ్యావ్ సెటప్ అన్ ఆటో ఎక్స్పో ఇన్ ద బీచ్ రోడ్ ఫర్ 2 days అండి, ఫర్ సాటర్డే, టుడే అండ్ టుమారో. సో జనాలు అందరూ వస్తే యూ కెన్ విట్నెస్ ఆల్ ద కార్స్ హియర్, ఆల్ ద మేజర్ షోరూమ్స్ అండి. మొత్తం అందరూ టొయోటా కాడ నుంచి, హోండా కాడ నుంచి, సుజుకి కాడ నుంచి, వోక్స్ వ్యాగన్ కాడ నుంచి every dealer has displayed their vehicles here. Mahindra electric, latest electric vehicles and very affordable cars. And even I was surprised. Usually I'm a car enthusiast, close ga follow అవుతుంటాను కానీ కొత్త SUVs 8 lakhsకి 9 lakhsకి, కొన్ని అయితే 7 lakhs, స్కోడా వాళ్ళు అయితే 7.8 lakhsకే కొత్త SUV. సో దేర్ ఆర్, ఐ థింక్ ఇట్స్ వర్త్ సీయింగ్ అండి. మనం ఇప్పుడు ఈవేళ కొనకపోయినా మేబీ ఇన్ ద డేస్ టు కమ్ డెసిషన్ మేకింగ్ విల్ ఇంప్రూవ్ అండి. ఈ ఎక్స్పో వల్ల ఏమవుతుందంటే ప్రజలకు నాలెడ్జ్ పెరుగుతూ, పిల్లల ఫ్యామిలీలో ఎంటర్టైన్మెంట్ కింద బీచ్కి వచ్చినప్పుడు ఎడ్యుకేషనల్ వాల్యూగా ఏ ప్రైస్కి ఏ కార్ దొరుకుతుంది, ఏ మైలేజ్ వస్తుంది, ఎలక్ట్రిక్లో ఆప్షన్స్ ఏమున్నాయి, పెట్రోల్ ఆప్షన్స్ ఏమున్నాయి, డీజిల్ ఆప్షన్స్ ఏమున్నాయి, వాట్ కార్ వెన్ వి బై ఇట్ విల్ మేక్ సెన్స్ ఫర్ అవర్ ఫ్యామిలీ అన్నదానికి. ఇప్పుడు ఏదైనా షోరూమ్కి వెళ్తే ఆ కంపెనీ గురించి చెప్తారు కదా. సుజుకి షోరూమ్కి వెళ్తే సుజుకి గురించి చెప్తారు, టొయోటాకి వెళ్తే టొయోటాకి వెళ్తారు. ఈ రవి గారు చేసిన ఎఫర్ట్ వల్ల యూ కెన్ సీ ఆల్ ద కార్స్ అండ్ ఆల్ ద ప్రైసింగ్ అండ్ ఆల్ ద డిస్కౌంట్స్ అవైలబుల్ అండి. సో ఏ కార్ ఏమైనా డిస్కౌంట్స్ ఇస్తున్నారా, ఏమైనా గిఫ్ట్స్ ఇస్తున్నారా, సరే బ్యాంక్తో అయిపోయి కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. అప్పుడు విండ్సర్ వాళ్ళు బ్యాటరీకి ఒక ప్యాకేజ్ పెట్టారు, కార్కి ఒక ప్యాకేజ్ పెట్టారు, కొత్త కార్స్. ఇట్ వాస్ సర్ప్రైజింగ్ ఫర్ పీపుల్ హూ రెగ్యులర్లీ ఫాలో
రెగ్యులర్గా కారు మార్కెట్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా ఇక్కడికి వస్తే ఐ వాజ్ సర్ప్రైజ్ దట్ ఎస్యూవీ ఫుల్ ఫ్లెజ్డ్ ఎస్యూవీస్ 7 లక్షలకి 8 లక్షలు వస్తాయని అనుకోలేదు. వీళ్ళందరూ కార్ షోరూమ్లు 12-15 లక్షలు తక్కువ ఏ కార్ ఇవ్వట్లేదు అనుకున్నామండి. సో డెఫినెట్గా ఒక విజిట్ అయితే ఐ థింక్ ఐ వుడ్ రిక్వెస్ట్ ద పీపుల్ టు కమ్ అండ్ విజిట్ ఫర్ ద ఎఫర్ట్ ఆన్ ద బీచ్ అండి. ఎలాగా మీరు బీచ్కి వచ్చినప్పుడు ఈవినింగ్ టుడే అండ్ సండే మార్నింగ్ వచ్చి ఇఫ్ యూ హ్యావ్ ఎ విజిట్ హియర్ మీ నాలెడ్జ్ పెరుగుద్ది. లాస్ట్ 10 years నుంచి వైజాగ్లోని బీచ్ రోడ్లో ఢిల్లీ, బాంబే, కలకత్తా, బెంగళూరు, చెన్నై అలాంటి మహానగరాల్లో చేసే ఆటో ఎక్స్పోలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని లాస్ట్ 10 years నుంచి వైజాగ్ బీచ్ రోడ్లో ఆటో ఎక్స్పోలు చేస్తున్నాము. ఇది ఇయర్లీ 3 times చేస్తాము. ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్, ఇయర్ ఎండింగ్ క్లోజింగ్, అలాగే దసరా. మన ఆంధ్రాలోని ఈ 3 టైముల్లోని చాలా ఎక్కువగా కార్లు సేల్స్ అవుతాయి. సో ఆ సీజన్ ప్రకారం ఈ సేల్స్ చేయడం జరుగుతుంది. ఈరోజు బీచ్ రోడ్లోని 15th, 16th 2 days ఇక్కడ బీచ్ రోడ్లో ఈ ఎక్స్పో పెట్టాము. అన్ని బ్రాండ్లు కార్లు, బైకులతోటి ఇక్కడ అన్నీ ఉన్నాయి. వాళ్ళు స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు, ఇయర్ ఎండింగ్ ఆఫర్స్. వైజాగ్లో ఉన్న పీపుల్ అందరూ కూడా కారు ఎవరైతే కొందామని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఏంటంటే అన్ని షోరూములు తిరిగి ఎక్కడెక్కడ ఏమున్నాయని తెలుసుకోవడానికి యాతన పడకుండా అందరూ ఒకేసారి బీచ్ రోడ్కి ఈవినింగ్ టైం సరదాగా వచ్చి ఈ స్టాల్స్ అన్నీ విజిట్ చేసి అందులోని ఆయా కంపెనీలు ఇస్తున్న ఆఫర్లు ఏంటన్నది కనుక్కొని దాన్ని బట్టి మీ సొంత కారు కళని నెరవేర్చుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఎక్స్పో. దీన్ని వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జేడీ ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ శానిటరీ సచివాలయం సిబ్బంది ఆహ్వానంతో ప్రతి 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం స్థానిక 89వ వార్డ్ ఎల్లప్పవానిపాలెం శివారు జవాలమ్మ గుడి ప్రాంగణంలో జరిగింది. ముందుగా ప్లాస్టిక్ అనర్థాలపై కార్పొరేటర్ దాడి రమేష్, జీవీఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ వివరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో స్వర్ణాంధ్ర సర్వేక్షణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ర్యాలీ నిర్వహించి తదుపరి ప్రాంగణంలో తెల్లమద్ది, పచ్చతురాయి, స్పోడియం, బాదం తదితర మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సిఓ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, జీవీఎంసీ శానిటరీ సిబ్బంది, జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోతనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేశ ఆరాధన, పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్ర పుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశ్రీవచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు. మధురవాడ మల్లయ్యపాలెం గ్రామంలో శ్రీ కపీశ్వర ఆంజనేయ స్వామి ఆలయానికి శంకుస్థాపన శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు శ్రీ గాయత్రి శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ తమ గ్రామంలో కపీశ్వర ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. మల్లయ్యపాలెం గ్రామంలో శ్రీరామ ఆలయంను మధురవాడ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా ప్రసిద్ధిగాంచిందని, అలాగే శ్రీ పరదేశమ్మ తల్లి, శ్రీ ముత్యాలమ్మ తల్లి, శ్రీ లక్ష్మమ్మ తల్లి అమ్మవారు ఆలయం కూడా నిర్మించుకుని పూజలు గావిస్తున్నామన్నారు. ఎన్నో ఏళ్ల కోరిక ఇప్పుడు శ్రీ కపీశ్వర స్వామి ఆంజనేయ స్వామి శంకుస్థాపన జరగడం చాలా సంతోషంగా ఉందని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఆ కపీశ్వర ఆంజనేయ స్వామి ఆలయం ఈ యొక్క మల్లయ్యపాలెంలో శంకుస్థాపన జరిగింది. ఈ శంకుస్థాపన ముహూర్తానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలకి 50 మందికి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం మొదలైంది. ఇక ఆలయం స్వామివారి కపీశ్వర ఆంజనేయ స్వామి ఆలయం పూర్తి అయ్యేంత వరకు కూడా ఆ స్వామివారి శ్రీరామచంద్రుని తాలూకా ఆశీస్సులు మాకు సంపూర్ణంగా ఇవ్వాలని
కపేశ్వర ఆంజనేయ స్వామి వారి శంకుస్థాపన కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ కళ మన పూర్వీకుల నుండి పూర్వం నుండి శ్రీ రాములవారి గుడి ఉన్నది గ్రామంలో. అయినప్పటికీ ఎప్పటి నుండో మా గ్రామస్తులందరూ కూడా ప్రయత్నం చేసినప్పటికీ ఆంజనేయ స్వామి వారి గుడి ఎందువలనో లేట్ అవుతూ జరిగింది. ఈ రోజు ఉత్సాహవంతులైన కుర్రాళ్ళంతా కలిపి ఈ ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మిద్దామని నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్తులంతా దానికి గ్రామ పెద్దలతో మీటింగ్ పెట్టుకుని కమిటీ వాళ్ళతో మాట్లాడుతూ అందరినీ ముందుకు నడిపిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పరిసరాల పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశం. ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు. విశాఖ పరీక్షా కేంద్రాల్లో పగడ్బందీగా ఏర్పాటు చేశామని వెల్లడించిన విద్యాశాఖ మంత్రి ప్రేమ్ కుమార్. పెందుర్తి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని పరిసరాలు శుభ్రం చేసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే పంచకర్ల. స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ మోసంపై కేంద్ర బీజేపీ సర్కార్పై మండిపడిన సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. ఉక్కుకు కేంద్రం ప్రకటించిన నిధులు అప్పులు తీర్చడానికే సరిపోవని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.